ఏ చెయ్యవే, ఈ జావాలు నైట్ షిఫ్ట్ నీతో కావు. ఇంట్లో ఒప్పుకోరు కదనే. అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు, పొద్దున సాయంత్రం జుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు. ఏముంది అందులో కిర్రాక్ చేసినవి డాన్స్ అనేది. బాబ్బా కరెక్ట్ చెప్తుండు, ఆలోచించుకో. హ్యాపీగా ఉన్నవే చెప్తున్నా కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్. ఒప్పుకోవేగా, కానీ పైసలు మాత్రం మస్తు అడిగే. 20,000 కంటే తగ్గకు. ఇంజనీర్వి. 20,000నే వద్దా? ఇంటికి పోతావా? నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి. ఏంది? పో పో పో, ఇప్పుడే ఓవే. రేవంత్ సార్, సార్ రేవంత్ సార్, సార్ ఇడా నేను థింక్ చేసుకున్నా, జాయిన్ అవుతా నీతో. సూపర్, థ్యాంక్ యూ. అట్లే ఉండు, వస్తా ఆగు. ఏందట్లా ఆడిగా? అస్సలు అనుకోలే. కూసమోని టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్ ఈవినింగ్. పైసలా? పార్ట్నర్షిప్ చేద్దాం. 50-50. బిజినెస్ సూపర్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా. పార్ట్నర్షిప్ సరే, కానీ నెలకైతే 20,000 కావాలి. నెలకి 20,000 మీదికెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా? వర్కౌట్ కాదు మోని. కూర్చో. బీటెక్ చేసినా కదా, 20,000కి తక్కువ చేస్తే గలీజ్ ఉంటది. అట్లట్లా అవుతుంది. బీటెక్ డాన్సే. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడిగితే ఏమంటాడు? తొప్పేమంటాడు. మళ్ళీ ఇంజనీరింగ్ లో నువ్వు ఫుల్ బేవర్స్. కొంచెం రియాలిటీలో ఉండాలి కదా. అయితే 15,000 ఇస్తావా? ఏంది? ఓకేనా? చూస్తా. నేను పైసలు చూసుకోరు కదా. సరేగా, డిసైడ్ చేసుకుని చెప్పురి. ఉంటాం అలా. రేపు చెప్తావా? 10,000 దాకా ఓకే. ఊకో అబ్బా, ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు? నీకేమైనా పైసలు తక్కువనా? ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, 15,000 ఇయ్యలేవా? అవుతుందిలేబ్బా. వంట చేయలే, ఏం చేయలే, ఎట్టిపోయాడన్నా? అరే ఆడున్నావేందన్నా? దూకేసినారా? అమ్మా చెప్పరా. నేను ఒకటి అడగాలనే. ఏంద్ర పొద్దుగాలు అడిగేది? ఇనే, నిన్న మన సెంటర్కి ఒక పిల్ల వచ్చిందే, డాన్స్ మస్తు చేసింది. జాయిన్ కామన్నా 15,000 అడిగిందే. ఊకోరా, మనమే అడక తింటున్నాం. 15,000 అయినా ఆడపిల్లతో డాన్స్ లేదురా? స్టూడెంట్స్ కి నేర్పనికే. ఏం అవసరం లేదు, పొమ్మను. అయినా నువ్వేడికెళ్ళి తెస్తావు? ఒక 4 నెలలు నీకు పైసలు ఇవ్వలేనే, ఏమంటావు? పనులు మీకే చేతిలో పెడతా. మస్తు డెవలప్ అవుతానే. ఆ పైసలు నాకేరా, నేను చేస్తా డెవలప్ మస్తుగా. నువ్వు చేస్తావానే జుంబా? అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా వరుతాం. మాకే ఇస్తలేరు 10,000. ఉత్తుగా దుంకినందుకు దానికి 15,000 ఆరా? ఏం వద్దు, సప్పుడే కూర్చో. అమ్మా ఏందే? సరేది, లాస్ట్ మాట, 10,000 ఇస్తాను చెప్పు, లేకుంటే అవసరం లేదు, పొమ్మను. అన్నా ఓకే చెప్పలే కదా, కానీ మస్తు పైసలు ఉన్న క్యాండిడేట్ అన్నా. 20 ఎకరాలన్న మాట నిజమే. ఆర్మోర్ అంట అనితో చెప్పింది. ఆర్మూర్? అరే అన్నా, మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట. కోడి దిమాకంటే అన్న 10,000 కూడా ఎక్కువే. ఎవర్రా వాళ్ళు? ఎవరో పెద్ద బట్టలు అంట అన్న, వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట. మస్తు పైసలున్న వాళ్ళే. మంచిదేంది, కమిట్ కాలే. అదే అన్న, పైసలు కమిట్ కాలే కదా అంటున్నా.
ఏంటన్నా ఈయనే ఉంటుండు. ఆడిని వచ్చి జాయిన్ కమ్మను. ఆ? అట్లా రోడ్లు వెంబడి కలవద్దను, దొరికితే సాగొడతాను. మనకెందుకన్నా ఈ పంచాయతీలు? నువ్వే కదా అన్నావు. పంచాయతీలో పడాలని ఏమనుకుంటుందిరా? లవ్ అయిపోతుంది. ఆ? లవ్వా? వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు. ఏ ఎంతైతే అంత హెల్ప్ చేద్దాంరా. లవ్ అవుతుందిరా, ఏం చేస్తాం? అవుతుందన్నా. ఫస్ట్ లవ్ అవుతుంది, తర్వాత పెంట్ అవుతుంది. రే మౌని వచ్చి కలమ్మన్. ఆమె ఎందుకన్నా? జాబ్ సంగతి మాట్లాడాలి. మరి జీతం ఎట్లా? హ్మ్. నువ్వైతే అర్థమే కావన్నా. ఇదిగో భయ్యా ప్లీజ్. $15,000 ఇస్తున్నా. థ్యాంక్ యూ. నాన్న పేరు, అడ్రస్. మాది కూడా ఆర్మూరే. అవునా? మీ పొలంలో మా అయ్య పని చేసేటోడు. అమ్మ ఊర్లోనే ఉంటుంది. మంచిగా సెటిల్ అయినావు అబ్బా. ఎవరికి చెప్పావు కదా, డాన్స్లు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా. బెస్ట్, అదే బెస్ట్, అట్లే చెప్పు. ప్రాబ్లం ఏం రాదు కదా. వీడియోలు ఏం తీయొద్దు, ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు. వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ. ఆహా, ఒప్పుకోరు, నాకు ప్రాబ్లం అవుతుంది. సరే సరే, నీ ఇష్టం, తీయండి. డాన్స్లో చేతులు వేయడం, టచ్ చేయడం ఏమి ఉండదు కదా. డాన్స్లో టచ్ చేస్తాం కదా. నాకు ఇష్టం ఉండదు. 2 feet డిస్టెన్స్ ఉండాలి. సరే ఓకే. థ్యాంక్స్. ఏ మౌని, ఏందది చూసుకొని? నా ఫస్ట్ జీతం. మస్త్ చేస్తా పని, మస్త్ చేస్తా, చూస్తుండు. సారీ మౌని. నేను 2 feet డిస్టెన్స్ అన్నా కదా, అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా. నువ్వు కూడా ఓకే అన్నావు. మిస్టేక్లో అయిపోయింది, మళ్ళీ రిపీట్ కాదు. సారీ మౌని. ఏ సన్నీ ఒక ఫోటో తీరా. మౌని హాయ్. రేవంత్ అటు. ఏ మౌని, ఏంది? ఇగో తీసుకో. ఏంది ఇది? వద్దు వద్దు ఏ ఉంచు, ఈడ రేట్లు ఒక రేంజ్లో ఉన్నాయి. వద్దు. ఏ నాకు తర్వాత ఇచ్చలే, ఉంచు. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళే ఫ్రెండ్స్కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరు ఇచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాంపా. అరే దీరు దా. Monida, come first. Let's go. Guys, 5th floor. హే, రేవంత్ నా బాస్. Hi. ఏ బాస్ కాదు, పార్ట్నర్. హాయ్. సన్నీ, దీరు. లిఫ్ట్ వచ్చింది. Cheers to our Chakkar Rani for the greatest dancing job. And for your boss. Sorry. Partner. Yes, cheers. సరే నడు. పోండ్రా, రోజు డాన్సే కదా చేసేది. సరే అన్న, మేము పోతున్నాం మరి. ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్లో కట్టేసిన. ఓ, బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నానా? జుంబా ఏంటి, ఈ కల్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఓ, ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు. ఓ. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఓ, ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీగా ఉన్నాం. ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టనీకి ప్లాన్. మార్నింగ్ లేకుండా పెడతావా?
అదే మనీ లేకుండా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? అవును, ఎందుకు ఉండదు బ్రదర్? మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్, నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు.